అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికిని ఆశీర్వదింపబడి ఉండును. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 27వ వచనం. లార్డ్ హ్యావ్ బ్లెస్డ్ ఇట్ అండ్ ఇట్ విల్ బి బ్లెస్డ్ ఫర్ ఎవర్. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 17 వర్స్ 27. ఈరోజు నిమిత్తము దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని దేవుడు ఏ విషయంలో అయితే ఆశీర్వదించాడో అవి ఎప్పటికీ నిత్యము ఉంటాయి. మనము ఈ భూమిపై జీవించిన అన్ని రోజులు అవి మనతోనే ఉంటాయండి. ఎందుకంటే ఈరోజు లేఖనములు సెలవిస్తున్నాయి, దేవుని యొక్క ఆశీర్వాదం ఎన్నటికీ తమ బిడ్డలపైన ఉండును అని. దేవుని వలన ఆశీర్వదింపబడిన వారు నిత్యము ఆయన ఇచ్చే ఫలముల యందు ఆనందిస్తుంటారు. మనము చూడవచ్చు, దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవుడు మార్గంలో జీవిస్తున్న వారు కూడా కొన్నిసార్లు మంచి స్థానంలో ఉంటారు, ఆశీర్వదింపబడినట్లుగా కనపడతారు. దేవుని వలన వారు ఆశీర్వదింపబడలేదు కావున వారి యొక్క స్థితిలో మార్పు కనపడుతుంది. వారికి ఉన్నవి వారు అనుభవించే వ్యక్తి కేవలం కొద్ది కాలము వరకే పరిమితమవుతాయి. అవి తాత్కాలికమైనవే. అదేవిధంగా దేవునిపై భయభక్తులు కలిగి జీవిస్తున్న బిడ్డలు మొదటగా ఏమీ లేని వారిగా, ఎటువంటి గుర్తింపు లేని వారిగా స్థితిలో కనబడవు. కానీ వారిని దేవుడు ఆశీర్వదించాడంటే అది ఎన్నటికీ నిలిచిపోతుంది. తరతరములు తన కుటుంబములు ఆయన ఆశీర్వాదమును అనుభవిస్తూనే ఉంటారు. బైబిల్ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి, అతని పేరు నిత్యము నిల్చును, అతనిని నామము సూర్యుడు ఉన్నంత కాలము చిగురించుచుండును, అతనిని బట్టి మనుషులు దీవించబడుదురు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వలన మనుషులమైన మనము దీవింపబడతాం. మరి దేవుని చేత మనం ఆశీర్వదింపబడాలి అంటే మనలో ముఖ్యంగా ఉండవలసినది ఏమిటంటే విధేయత. ఆయన చేత దీవెనలు పొందుకోవాలి అంటే ఆయనకు లోబడి జీవించే వారంగా మనందరం ఉండాలి. భక్తులు అంటున్నారు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విను, నేడు నీకు ఆజ్ఞ ఇచ్చుచున్న ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని గ్రంథంలో దేవుని యొక్క మాట లోబడి జీవించినటువంటి ఏ వ్యక్తి కూడా ఆశీర్వదింపబడకుండా దీవింపబడకుండా లేడు. ప్రవక్త అయిన ఏలియా దేవుని యొక్క పరిచర్య నిమిత్తము పిలిచినప్పుడు ఆయన ఏమీ పేదవానిగా లేదండి. 12 ఎకరాల భూమి ఉంది, 12 అలకల ఎడ్ల చేత పొలము దున్నుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని ఎకరాలకు ఎలీషా ఎంత ధనికుడో. అటువంటి ఉన్నత స్థితిలో ఉండినప్పటికీ ఏలియా పిలిచినప్పుడు సంకోచించకుండా అతనితో వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అంతేకాని ఈ పరిస్థితి వెళ్ళాలని ఆలోచన చేయలేదు. ముఖ్యంగా దేవుని పిలుపుకు విధేయత చూపి, దైవజనుడి యొక్క మాటకు విధేయత చూపి తను నడిచాడు. ఆ రోజు దేవుని మాటను తృణీకరించి ఏలియాతో వెళ్ళి ఉండకపోతే అతనికున్న ఆస్తిని బట్టి ఆ ఊరు వారికి మాత్రమే అతను తెలిసేవాడేమో. కానీ దేవుని పిలుపుకు లోబడటం వలన తరతరాలకు కావాల్సిన ఆశీర్వాదాలు, అనేకులను స్వస్థపరిచే వరము దేవుని దగ్గర నుండి పొందుకున్నాడు. ఈ రోజుకు అతని గురించి మనం మాట్లాడుతున్నామంటే అది కేవలం దేవుడిచ్చిన ఆశీర్వాదం మూలంగానే. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నీకున్న కాలము నీతో పాటు ఉండొచ్చేమో, కానీ దేవుని ఆశీర్వాదాలు తరతరాలు నిలుస్తాయి. ఇప్పుడున్న వాటిని చూసుకుని దేవుని యొక్క మాటలను తృణీకరించకు. ఇప్పుడున్న ఆరోగ్యము రేపుండదు, ఇప్పుడున్న ఆస్తులు రేపుండవు, ఇప్పుడున్న బంధువులు స్నేహితులు నీతో పాటు ఎల్లకాలం ఉండకపోవచ్చేమో. కానీ దేవుని యొక్క మహాకృప, ఆయన నీపై కురిపించు ఆశీర్వాదములు నిత్యము ఉంటాయండి. ఒకవేళ దేవుని మాటలకు నీవు లోబడి దేవుని యొక్క వాక్యమునకు వాక్యానుసారంగా జీవిస్తే నీవు నిత్య ఆనందం, నిత్య సంతోషం ఉండులాగున ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. తప్పక నిన్ను దీవిస్తాడు.
అదేవిధంగా ఈ రోజున దేవునికి లోబడి జీవిస్తే ప్రతి ఒక్క బిడ్డ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆయన మిమ్ములను ఆశీర్వదించబోతున్నాడు అని. భక్తిహీనులు చూసి మత్సరపడకండి అని లేఖనములు సెలవిస్తున్నాయి. వారు అనుభవిస్తున్నది ఆశీర్వాదాలు కాదు, సాతాను యొక్క మాయల్లో వారు ఉన్నారు. నిత్య అగ్నిలో వారిని చేర్చుటకు వారు పన్నాగం చేస్తున్నారు. కానీ దేవుని చేత ఆశీర్వదింపబడిన మనము ఎలా ఉండాలంటే లేఖనములు సెలవిస్తున్నాయండి. నీవు పట్టణంలో దీవించబడతావు, పొలములో నీవు దీవించబడతావు. నీ గర్భఫలము, నీ పశువుల మందలు, నీ ఎద్దులు, గొర్రెలు, మేకలు మందలు దీవింపబడును అని అంటే దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు అనేవి కేవలం ఒక్క విషయంలో పరిమితం కాదు, ప్రతి విషయంలో ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని చేత ఆశీర్వదింపబడండి, లోబడి ఉండండి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధ ఘనమైన తండ్రి, మీ బంగారు నామమునకై స్తోత్రములు ప్రభా. తండ్రి యేసయ్య, ఎంతో గొప్ప వాగ్దానము ప్రభా, ఎంతో గొప్ప యేసయ్య తండ్రి, మమ్మల్ని తృప్తిపరిచే వాగ్దానం ఈరోజు మాకు దయచేశారు, మీకు స్తోత్రములు. అవును తండ్రి, ఎందరో బిడ్డలు ప్రభా తండ్రి మీచే ఆశీర్వదించబడటానికి ఎంతగానో ఎదురు చూస్తున్నారు ప్రభా. ఎన్నో విషయాల్లో ప్రభా తండ్రి యేసయ్య లోటు ఉంది తండ్రి. అవును ప్రభా తండ్రి, కనికరించి ఈ ప్రార్థనలో ప్రార్థిస్తున్న అందరినీ దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.